హాయ్ వెల్కమ్ టు వర్ష యూట్యూబ్ ఛానల్. 3 డేస్ హాలిడేస్ వస్తుంది తెలుసు కదండి. ఈ 3 డేస్లో అలా కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ అయితే బయలుదేరాము కానీ ట్రైన్లో రష్ మాత్రం చాలా ఉన్నారండి. వీకెండ్ కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి ఈ 3 డేస్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అందరూ బయలుదేరినట్టున్నారు. అండ్ ఫైనలీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అంతే. అండ్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. బట్ ఎలా అలానో వెళ్తున్నాము. ఇక్కడ వర్షం కూడా చాలా ఉందండి. మన దగ్గర వర్షం లేదు. బట్ ఇక్కడ కొన్ని ఏరియాలో చాలా అంటే చాలా వర్షం ఉన్నది. వర్షంలో ఉన్నా గానీ జనాలు మాత్రం ఆగట్లేదు గదా! ఎందుకంటే ఎక్కడికెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తూనే ఉంటారు. ఎప్పటికీ నడుస్తూనే ఉంటారు కాబట్టి చాలానే ఉంది వర్షం. మా చెల్లెలు రూమ్‌కెళ్ళేసరికి మాత్రం మా చెల్లెలు మా కోసం వేడి వేడి బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చేసింది. ఎంత బావుందో తెలుసా? బయట వర్షం, లోపల బగారా రైస్, చికెన్ ఫ్రై మన తెలంగాణ స్పెషల్ మస్ట్. చాలా అంటే చాలా బాగా తిని ఒక న్యాప్ వేసుకున్నాము. ఈవినింగ్ టైంలో అలా బయటికెళ్ళాము మళ్ళీ తిరగడానికి. వచ్చిందే తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి. ఇంట్లో కూర్చుంటే ఎలా అని చెప్పేసి అస్సలు పద అని చెప్పేసి మా చెల్లెలు బయటకి తీసుకెళ్ళింది. ఇలా కేఎఫ్సీ తిందామని చెప్పేసి ఈవినింగ్ టైంలో అలా బయటకొచ్చాము. ఇప్పుడైతే వర్షం లేదు, తగ్గిపోయింది. అప్పుడు మార్నింగ్ ఉండేది, ఇప్పుడు మాత్రం ఏం లేదు. కేఎఫ్సీ తీసుకొని అలా వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది రష్ అనేది ఉంటారు. కాకపోతే ఎవరి వర్క్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. కేఎఫ్సీ తీసుకున్నాం. నేను అలా ఒక బైట్ తీసుకునే లేపు వద్దొద్దు, ఫస్ట్ కేఎఫ్సీ తీసుకున్న తర్వాత ఎవరైనా ఒక స్నాప్ లవర్స్ అని ఉంటారు కదా ఒక టీంలో, అలా ఫస్ట్ ఫోటో తీసుకోవాలి, తర్వాత తినాలి. మనం ఎప్పుడు అది తిందామని మనం వెయిట్ చేస్తాం. బట్ అది ఫోటో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తారు. తినడం తక్కువ, ఫోటోలు ఎక్కువ అని చెప్పేసి అనమాట. ఈవినింగ్ టైంలో నైట్ చార్మినార్కి వెళ్ళేసాము. నైట్ టైంలో చార్మినార్ వ్యూ అనేది చాలా బాగుంటుంది కదా, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ స్ట్రీట్ షాపింగ్ అండి, ఎంత బాగుందో తెలుసా. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏం కొనని అంటే ఏముండదు. చూస్తే ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అన్నమాట. రష్ ఉంటారు బట్ కాకపోతే అన్ని షాపింగ్ ఏరియా చెప్పొచ్చు, బాగుంటుంది. ఇలా 1 డే అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. మాయా బజార్ రెస్టారెంట్ అండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మేము ఇదివరకు వెళ్ళినప్పుడు 2-3 టైమ్స్ కూడా ఇక్కడే విజిట్ చేసి తినేసి వచ్చాము. సో అందుకోసం అని చెప్పేసి న్యూ ఎందుకు ట్రై చేయడం, ఆల్రెడీ తెలిసిన రెస్టారెంట్ అయితే బాగుంటుంది కదా ఫుడ్ అని చెప్పేసి ఇందులోకే వచ్చేసాము. ఇక్కడ అంబియన్స్ కానీ లోపల క్యాటరింగ్ సర్వీస్ అని వాళ్ళందరి చాలా బాగుంటుంది. అండ్ ఫొటోస్కి మస్ట్ అండి. ఫొటోస్ తీసుకోవడానికైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే చేసేసాము. ఆర్డర్ మాది, మేము ఫ్రైడ్ పీస్ బిర్యానీ అండ్ డిజర్ట్కి ఆప్రికాట్ డిజర్ట్ చెప్పుకున్నాము. మాకైతే అదే బాగా నచ్చింది. ఆ 2 తీసుకున్నాము, అదే ఫుల్ అయిపోయిందండి. తినలేకపోయాం. ఎందుకనంటే అక్కడ రైస్ ఆఫ్ క్వాంటిటీ కానీ చాలా బాగా వచ్చింది. మాకైతే బాగా అనిపించిందండి. ఇది హైదరాబాద్లో మా 3 డేస్.